చెప్పండి బ్రదర్, ప్రధానంగా అద్దెంకి వచ్చి మీకు హామీ ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు 12వ తారీఖు గాంధీ భవన్ పోయి వినతి పత్రాలు ఇస్తామంటారు. అసలు అద్దెంకి రావడం వల్ల మీకు ఎలాంటి యూజ్ జరగలేదంటారా? అద్దంకి వచ్చారు, అద్దంకి దయాకర్ అన్న గారు వచ్చారు, వాళ్ళ శ్రీమతి గారు వచ్చారు మాట్లాడారు. సీఎం దగ్గరికి వెళ్ళానని చెప్పారు, ఒక ఫోటో పెట్టారు. అది ఇప్పటి ఫోటోనా, గతంలో దిగిన ఫోటోనా, ఎప్పుడు ఫోటో అది? మరి మీరు సీఎం దగ్గరికి వెళ్తే కనీసం 2 నిమిషాలు వీడియో పెట్టొచ్చు కదా అన్న. 2 నిమిషాలు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న, ఒక్క 2 నిమిషాలు నీ సందేశం పంపి అన్న అంటే రేవంత్ రెడ్డి గారు పంపించారా? ఏం లేదన్న, వాళ్ళు వచ్చారు, రాజకీయాలు మాట్లాడుకున్నారు, డ్రామాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు వాళ్ళకి పదవులు, మంత్రి పదవులు వాళ్ళకి కావాల్సింది తప్ప ఈ నిరుద్యోగుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ పట్టించుకునే పాపన లేదు. 2 సంవత్సరాల దగ్గర రాబోతుంది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నేనే ఇక నేను కట్టర్ కాంగ్రెస్ని. ఇక మీరు ఒక విషయం గుర్తుపెట్టి, నేను కట్టర్ కాంగ్రెస్ని. నిరుద్యోగుల విషయంలో అయితే మాత్రం చాలా కోపంతో ఉన్నారు. నిరుద్యోగులు చాలా కోపంతో ఉన్నారు. రేపు నేను కట్టర్ కాంగ్రెస్ చెప్తాను. ఎందుకంటే నోటిఫికేషన్లు కనుక ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్స్ పోతే నిరుద్యోగులు చీపురు కట్ట తిరిగేసి కొడతారు ఇవాళ. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిపోయింది. మజాకులు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా, ఏం ఎరిపోవాలనుకుంటారా నిరుద్యోగులని? ఎన్ని రోజులు చూడాలి? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండ్రా మీరు? గత 2 సంవత్సరాలను చూస్తున్నా, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అవును, పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అనుకుంటే ఎట్లా? మందికి పెట్టిన పిల్లలు అవుతున్నారు, మా పిల్లలు అనుకుంటే ఎట్లా మీరు? అంటే ఇప్పుడు బలమూరు వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, వీళ్ళు కనిపించట్లేరంటే నిరుద్యోగులు కొంచెం సాటిస్ఫైగా ఉన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు మేధావి వర్గం ఉండి గతంలో పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడతలేరంటే రాష్ట్రంలో అలాంటి ఏం లేవు అన్నట్టే కదా. ఏదైతే నువ్వు చెప్తున్న మేధావి వర్గము మా దగ్గరకు వచ్చి సమస్యలు తీసుకుని పోవడం జరుగుతుంది, కానీ అక్కడ వినిపించే ప్రయత్నం చేయట్లేరు. ఎందుకు చేయట్లేదు? ఇవాళ జియో 29 సమస్య పెద్ద సమస్య, జియో 46 పెద్ద సమస్య. దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం కూడా మాట్లాడతలేరు. కాబట్టి దీని గురించి ఒకటి చెప్తున్నాం అన్న, 12వ తారీఖు మేము శాంతియుతంగా గాంధీ భవన్కి అంటే ర్యాలీ పెట్టుకున్నాం. ఆగస్టు 12 దాటిందనుకో, మీరు ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఉరితాళ్ళు ఇస్తారా చెప్పండి. ఎందుకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు చేసుకుంటాం, ఉరితాళ్ళు ఇస్తే మాత్రం పోయి గాంధీ భవన్ సెక్రటరీ పెట్టుకొని చచ్చిపోతాం. ఎందుకంటే ఇక మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే జేబులు ఖాళీ జేబులతోటి ఏం చేయాలో అర్థం కాక, తల్లిదండ్రులు అడగలేక మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఇస్తే ఇంటికి చెప్పుకుంటా, అమ్మ నోటిఫికేషన్ వచ్చింది చదువుకుంటాం అమ్మ, అంతో కొంత పంపేయండి అమ్మ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయలేక ర్యాపిడోలు, జొమాటోలు చేసుకుంటాం, మా టైం వేస్ట్ చేసుకుంటా చదివింది కూడా మర్చిపోయినాం. కాబట్టి ఆగస్టు 12 డెడ్ లైన్. ఇవ్వకపోతే మాత్రం మహా ఉద్యమం చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం ఎవరైతే ఉద్యమం తీసుకొచ్చి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళతోటి పెద్ద ఇక్కడ ఒక వాదన కూడా అనిపిస్తుంది. ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు మేము ఎక్కడ ఇస్తామనేది ఇయర్లీ అని కూడా అంటున్నారు. బల్మూరు వెంకట అంటున్నాడు, మీరు చెప్పిన అద్దంకి కూడా అదే మాట అంటున్నారు. ఒక ఎమ్మెల్సీ హోదాలుండి నిజంగా ఆ మాట ఇవ్వలేదంటారా? కాంగ్రెస్ మేనిఫెస్టో రాసింది గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి మా తరఫున మమ్మల్ని పిలిచి నిరుద్యోగులకు ఏం పెడితే బాగుంటుందని చెప్తే మేము పెట్టాం. వీళ్ళు మేనిఫెస్టో రాయలేదు కదా, వీళ్ళకి తెలియదు కదా, మేనిఫెస్టో కానీ చదవలేదు కదా, వీళ్ళకి ఏం తెలియదు. చదవంది ఎమ్మెల్సీ మరి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద అక్షరాలతోటి ట్విట్టర్లో ఎక్స్గ్రామ్లో పెట్టినప్పుడు మీకు చదవలేదా? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ అక్కడ ట్విట్టర్లో పెట్టినప్పుడు వీళ్ళు చదవలేదా? ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మీరు ఉద్యమాలు చేసేది ఉద్యోగాలు వద్దని అంట కదా. ఎవరు చెప్పారు? ఎవరైనా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా ఇలా ఉద్యోగాలు వద్దని ఎవరైనా చెప్తారా అన్న? ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు అయిపోయినాయి నోటిఫికేషన్ అని వాళ్ళు చెప్తే వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఎవరైతే ఉన్న ఒకరింట్లో 2 మంత్రి పదవులు కావాలంటారు, ఒకరింట్లో 2 ఎమ్మెల్యేలు కావాలంటారు, వాళ్ళ పదవులు ఎక్కువైపోయినాయి. పొరపాటున మా గురించి మాట్లాడేది ఆ విషయం. వాళ్ళ మంత్రి పదవుల గురించి, ఎమ్మెల్యేల గురించి మాట్లాడేసరికి మా గురించి మాట్లాడారు. ఇక మాట మార్చిన ఇటు సైడ్ నిరుద్యోగుల గురించి. కాబట్టి ఏదైతే ఉందో ఆగస్టు 12 వరకు డెడ్ లైన్ చూస్తాము. ఇవ్వకపోతే మాత్రం ఇక రాష్ట్రాన్ని తీర్మానం వల్ల అంటున్నట్టు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే నడిపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏ పార్టీలో ఉండు? అసలు ఆయన ఏ పార్టీలో ఉండు? బీజేపీనా, టీఆర్ఎసా, కాంగ్రెసా, టీజేఎసా? నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఇలా టికెట్ తీసుకొని గెలిచి నిరుద్యోగుల తరఫున గొంతు వినిపిస్తా అని చెప్పేసి ఒక్కసారైనా శాసనమండలిలో మా గురించి మాట్లాడావా? ఎప్పుడైనా ఒక్కసారైనా? ఎంతసేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, వీళ్ళు డబ్బులు తిన్నారు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్ అన్నాడు, వీళ్ళ గురించే కానీ మా గురించి నిలబడ్డావు. కనీసం మా గురించి ఒక్క నిమిషాన్ని మాట్లాడే ప్రయత్నం చేయాలా? ఇలా ఎన్ని సమస్యలు లేవు. ఇవాళ 317, జియో 29, జియో 46 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని సమస్యలు లేవు. ఏడబడుకున్నావు నువ్వు? నీకు బీసీకి సంబంధం ఏంది నాకు అర్థం. బీసీకి చాలా మంది ఫస్ట్ బీసీ విద్యార్థి న్యాయం చేయి. ఫస్ట్ నువ్వు
ఫస్ట్ బీసీ విద్యార్థి ముడ్డి గడువు ఫస్ట్ బీసీ విద్యార్థి ముడ్డి గడువు, ఆ తర్వాత బీసీ రాజకీయం చేయి. ఎందుకంటే ఇలా బీసీ బిడ్డలు కూడా అన్యాయం అయిపోతారు కదా, వాళ్ళకి ఉపాధి కల్పన లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి న్యాయం చేయి నువ్వు ఫస్ట్. వాళ్ళకి అడిగిన తర్వాత నువ్వు పోయి రాజ్యాధికారం చేస్తావు, రాజ్య కులంకారం చేస్తావు, నీ ఇష్టం అది. కానీ నువ్వు మా గురించి మాట్లాడుకో, నీకు బీసీ గురించి ఎందుకు నాకు అర్థం కాదు. అమ్మకే గాజులు పెట్టినా పెద్ద బంగారు గాజులు చెప్పిస్తానంటే ఈయన ఇలా అంటాడు ఒకడు, ఎవడు చెప్పిండు వెనకడు. కాబట్టి ఫస్ట్ మా గురించి ఎలగబెట్టు నువ్వు, మా గురించి ఎలగబెట్టిన తర్వాత వాళ్ళ ఏం చెప్తారు? ఏం లేదు. 12వ తారీఖు ముందు మాకు నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రాష్ట్రాన్ని మేము ఉద్యమ రూపంలో మార్చుతాం.